సో స్నేహ రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు పొట్లకాయతో? పొట్లకాయ మసాలా వేపుడు. పొట్లకాయ మసాలా వేపుడు. మసాలా వేపుడు. ఓకే ఓకే, మరి పొట్లకాయ మసాలా వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ మసాలా వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా స్నేహ గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. డైరెక్ట్ మనం ఇవి వేసుకుందామండి. సో అవి వేసి వేయించాలా? ఎందుకంటే కొంచెం ఫ్రై కావాలి కదా, కొంచెం మాడిపోతాయి ఫస్ట్ అవి వేస్తే. సపరేట్ పోపు పెట్టుకోవాలా దీనికి? అవసరం లేదండి, ఈ ఫ్రై అయినాక వేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో కావాలంటే దీనికి కూడా ముందు ఇవి ఉడికించి పెట్టుకోవచ్చేమో కదా. కానీ ఇట్లా ఉడికించి ఇట్లా ఫ్రై చేస్తే గ్రేవీ టైప్ అయిపోతుంది అండి అది. ఓహో, ఇది ఫ్రై ఐటమ్ కదా, డైరెక్ట్ వేయించుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం చిటికెడు ఉప్పు వేద్దామండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఓకే, సో ఎలా అంటే బాగా కలర్ చేంజ్ అవ్వాలా లేకపోతే జస్ట్ కలర్ చేంజ్ కావాలండి? కలర్ చేంజ్ కావాలి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనం బాగా దొండకాయలు అవి వేయించుకుంటాం అలాగేనేనండి. కానీ పొట్లకాయ చాలా మంది చేయరండి ఫ్రై. అవును, ఏమైనా ఇట్లా కర్రీస్, పెరుగు పచ్చడి అలాంటివే చేస్తుంటారు. ఫ్రై కూడా చేస్తారు కానీ ఇట్లా కాకుండా మామూలుగా పోపు పెట్టుకొని అలా కర్రీ టైప్ చేస్తుంటారు, వేసేస్తూ ఉంటారు. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాసన అనేది ఏం రాదు. ఓకే ఓకే, కర్రీకి అయితేనే పొంగు తీసేసుకోవాలి. అవును. సో మీ ఇంట్లో అంటే అందరూ ఇది పొట్లకాయలు, సొరకాయ ఇట్లాంటివన్నీ తింటారా? పర్వాలేదు, అవి తినరు కాబట్టి ఇట్లా చేయాల్సి వస్తుందండి, ఏదో ఒక వెరైటీ లాగా. అలా ఓ, కలర్ చేంజ్ అవుతున్నాయండి. మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. ఓకే, కావాలంటే ముందు ఇవి వేయించి తీసి పక్కన పెట్టుకుని అట్లా చేసుకోవచ్చా? అట్లా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా మళ్ళీ తీయాలి పెట్టడం ఎందుకని అలా. ఓకే ఓకే, సో బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా కూడా వేగుతాయేమో కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫాస్ట్గా ఏంటి? అవును, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో మీరేం వర్క్ చేయరు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లోనే? సో ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తుంటారు? అంటే అప్పుడప్పుడు వెళ్తుంటానండి, షాప్, మెడికల్ షాప్ వెళ్తుంటాను. ఓకే ఓకే, సో మీ వారి పేరేంటి? విశ్వం. సో ఆయన కూడా సేమ్ మెడికల్ బిజినెస్? మెడికల్ షాప్. ఓకే ఓకే, సో మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 10th, చిన్న బాబు 6th. పేర్లు ఏంటి? సంతోష్, సుమంత్. సంతోష్, సుమంత్. ఓకే, ఓ ఫ్రై అయినాయండి. తర్వాత సో మీరు దీంట్లోకి ఏం పౌడర్స్ అట్లాంటివి ఏం వాడట్లేదా? అంటే కోకోనట్ పౌడర్ అట్లా వాడుతున్నారు? అట్లా వాడుతున్నాను. మసాలా పౌడర్ ఏం లేదు? కొంచెం వేయాలండి లాస్ట్కి. ఓకే, సేమ్ ఇందాక ఇప్పుడు వేసిన మసాలా కారం అదేనా? అది కాదండి, వేరేదా? వేరేది. ఓకే, అయిందండి ఇది. మనం కారపొడి, కారం వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. ఓకే, స్పూన్. ఇప్పుడు మసాలా వేపుడు అన్నారు అంటే ఇందులో మసాలా పేస్ట్ అలా ఏమన్నా ఉంటుంది? ఇంకేం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అందుకని మసాలా టచ్ ఇచ్చారు కాబట్టి మసాలా వేపుడు అన్నారా? లాస్ట్కు కొబ్బరి పొడి అండి. ఓకే, లాస్ట్ గరం మసాలా. ఓకే, కరివేపాకు, కొత్తిమీర.
ఓకేనా? ఓకే అండి. క్యారెట్ ఆనియన్స్. అవునండి, దేంట్లోకైనా ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. ఓకే, సో రెడీ రెడీ అండి. నైస్. పొట్లకాయ మసాలా వేపుడు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ మసాలా వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పొట్లకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి వేగనివ్వాలి. అంతే, పొట్లకాయ మసాలా వేపుడు రెడీ.